ఎవరి మీద దాడి జరిగినా కూడా ఎవరైతే ఇక్కడ అధ్యక్షులు వారు ఉన్నారో నాకు తెలిసి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి దాడి జరిగింది మా మాధవీలత గారి మీద అని చెప్పేసి ఎవరైనా మాట్లాడతారు. కానీ కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని అలా కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ అలాంటివి ఏం జరగలేదు. కారణం ఏంటంటారు? అంటే ఆయన కూడా మరి ఆయన కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్స్ బిజీలో ఉన్నారేమో. ఇప్పుడు నేను తిరుగుతున్నాను కదా నాయన. అయిపోయింది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయినా సరే ఇలా జరిగింది, ఇంత దారుణం జరిగింది, ఇది ప్రజాస్వామ్యం, మీరు ఇప్పుడు ఎలాగైతే గళమెత్తుతున్నారో ఒక మాట చెప్పాలి కదా వాళ్ళు కూడా. అసలు అది అంటే ఒకటి నాయన, ఆయన ఢిల్లీకి వెళ్ళారు. అండర్స్టాండ్ దట్. నిన్ననే వెళ్ళిపోయినారు ఆయన ఢిల్లీకి. ఓకే, నాకు తెలిసి వాళ్ళందరూ కలిసి ఎలక్షన్ కమిషన్తో గట్టిగా పోరాడుతున్నారు. ఓ ఎస్, ఓకే. నేను ఎందుకంటే అంత రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకు బాధ్యత ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మనసులో వాళ్ళకు ఉండే ఇబ్బందులు, వాళ్ళకి సపోర్ట్ చేయాలనే వాళ్ళ పద్ధతి, విధి విధానం ఉంటుంది. ఎందుకంటే నాకు వచ్చింది ఇన్ఫర్మేషను, నాకు లేటుగా వచ్చింది, నేను ఎవరిని వేరేగా భావించను కాబట్టి నా మనస్తత్వమే అలాంటిది కాబట్టి నాకే ఇబ్బంది అనిపించింది. చాలా మందికి మేడం ఒకటి అంటే నేను పర్సనల్గా నేను ఒక జర్నలిస్ట్గా ఆలోచించట్లేదు, ప్రజల నుంచి కానీ కొంతమంది అంటే అనలిస్టుల దగ్గర నుంచి వచ్చిన మ్యాటర్ ఏంటంటే ఓడిపోయే క్యాండిడేట్ ఏముంది అక్కడ పెద్ద గెలిచే అవకాశం లేదు, సో ఏముందలే అని వదిలిపెట్టేశారా ఏంటి, నాకు అర్థం కాలే. చూడు నాన్న, ఏదైనా కూడా ఒక వ్యక్తితో మనం మాట్లాడకుండా ఓకే ఆ వ్యక్తి మన గురించి ఏమనుకున్నారో నిర్ణయించకూడదు. జీవితంలో మనస్పర్ధలు ఇలాగే వస్తాయి. ఓకే ఓకే. పరివారం అయినా సరే, పార్టీ అయినా సరే, స్నేహితులైనా సరే, వాళ్ళ స్థానాలలో వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళు ఏం పరిగెత్తారో, వాళ్ళు ఎంత ప్రయత్నించి ఉంటారో, అయినా ఎవరి గురించైనా తప్పుగా ఆలోచించడానికి ఒక క్షణం సరిపోతుంది. కానీ అదే వ్యక్తుల గురించి, వాళ్ళ మంచితనం గురించి ఆలోచించడానికి చాలా కాలం పడుతుంది. మనుషులతో బంధాలు, బాంధత్వాలు పెంచుకోవడం ముఖ్యం, కానీ తుంచుకోవడమో, శత్రుత్వం తెచ్చుకోవడమో, ఉన్న పార్టీలోనో విమర్శించడమో అది ఏ రకమైన సంస్కారవంతమైన పని కాదు. నేను 10 మందిని కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అనుకునే మనిషిని. ఈరోజు నాకు మన అధ్యక్షుల వారు కూడా ఇప్పుడు నిన్న హడావిడిగా నేను ఢిల్లీ వెళ్ళిపోయారు. అని ఏమో నా కోసం అక్కడ ఏం మాట్లాడడానికి వెళ్ళారు ఇప్పుడు మనకు తెలియదు కదా. తెలియని విషయాన్ని కంక్లూడ్ చేసే వ్యక్తిని నేను కాదు. తెలుస్తుంది, ఒక 2-3 రోజుల్లో తెలుస్తుంది. అదే కాకుండా ఈరోజు నాకు ఉన్న ఫోకస్, నాకు ఉన్న సమస్య, నేను ఏం చేస్తున్నాను, నా ప్రజలు పాపం ఎంత నిరుత్సాహపడి ఉన్నారు. ఇప్పుడు ఈరోజు నా ముందు ఏమిటిరా సబ్జెక్ట్ అంటే, పాప ఓట్లు వేయాలని వచ్చి ఓట్లు వెయ్యలేక వాళ్ళందరూ ఒక బాధ స్థితిలో ఉండింటారు. మనం ఎందుకు లేరనుకోవాలి. ఒక ఓటర్ అందరికన్నా ఎక్కువ ఇమోషనల్ ఎవరు ఉంటాడు, ఓటర్ ఉంటాడు. చూసాం, ఏపీలో చూసాం, ఇక్కడ చూసాం. ఆ ఓటర్ ఉంటాడు, ఏదో తీసుకెళ్ళాలి, గెలిపించేయాలి అని, అమ్మని గెలిపియాలి అని. అసలు మార్వాడీలు పని చేశారు నాన్న నిన్న. అసలు తెలుగు మాట్లాడే వాళ్ళు చేయాలంటే ఎలా పరిగెత్తారు అనుకున్నారు, ఆ యువకులు ఎట్లా పరిగెత్తారు అనుకున్నారు. కడుపు నిండిపోయిందయ్యా. అంత ప్రేమను సంపాదించాని జీవితానికంటే అసలు ఈ నిమిషంలో ఇలా నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయినా కూడా నేను ఇబ్బంది పడను. కాబట్టి ఇప్పుడు కూర్చొని, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, నా కిం కర్తవ్యం, ఏం చేయాలి నెక్స్ట్ అంటే, ఈ ప్రతి ఓటుని ఏం అన్యాయం జరిగింది ఇక్కడితో వదిలిపెట్టాను. నేను వదిలిపెట్టను, నేను రీపోలింగ్ కోసం ప్రిపేర్ అవుతాను. వదిలిపెట్టాను నాయన. ఎందుకు వదిలిపెట్టాలి? ఇది నాకు ధర్మయుద్ధం. The game has just begun. That's it. ఎలక్షన్తో ఎండ్ అవ్వాల, ఎలక్షన్తో మొదలయ్యింది. ఐఎమ్ కమిటెడ్. నా ప్రజలకు నేను కమిటెడ్. నా ప్రజలకు నేను విశ్వాసపాత్రురాలుగా నిలబడతాను. ఓటు వేసిన వాడికి, ఓటు వేయలేకపోయిన వాళ్ళకి. అంత పోలింగ్ బూత్ వరకు వచ్చి వెయ్యలేక నిరుత్సాహపడితే నేను మీకు ఒక చోటు చెప్తాను. దోషామేలు స్పెసిఫిక్గా నాకు బూత్ నెంబర్ గుర్తులేదు, ఎన్ని తిరిగాను, చాలా తిరిగారు. తల్లి కొడుకు వచ్చారు, వచ్చి అమ్మా మేరా బేటా కా ఓటునే అమ్మా, ఆప్కో దాల్తా అమ్మా అంటే పాపం వాడిని తీసుకొని నేను వాడి స్లిప్ తీసుకొని లోపలికి పోతే
దే ఆర్ సో బ్యాడ్. ఎంత రూత్లెస్గా ఉన్నారంటే ఎలక్షన్ దాంట్లో ఉందయ్యా, ఎలక్షన్ సైట్లో ఉంది, నువ్వు ఎట్లా ఒక స్టాంప్ డిలీట్ అని వేసేస్తావు అని. నేనేలే మరి మీరు ఏమైనా కంప్లైంట్ ఏమైనా చేశారు దీని మీద? ఇక్కడ నన్ను వికాస్ రాజు గారికి కంటిన్యూస్గా పంపిస్తున్నా నేను. ఓకే. ఆయన జవాబు లేదు, పాడు లేదు. 18 ఫోన్ కాల్స్ చేశాను. అది షో యూ చూడండి. వికాస్ రాజు గారికి ఐ కాల్డ్ 18 times. సో నో రెస్పాన్స్. రెస్పాన్స్ ఏమన్నా ఏమీ లేదు. యూ వుడ్ బి సర్ప్రైజ్డ్. అదే అసలు ఏంటయ్యా అసలు నిజంగా అది ఎంత భయంకరమో.